కష్టపడడం నిజం మాట్లాడడం ఇవే తన ఆయుధాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంత దూరం వచ్చాక సీఎం సీట్లో కూర్చున్నాక అబద్ధాలు చెప్పడం తనకు అలవాటు లేదన్నారు ఆయన. ఏమున్నా ఫేస్ టు ఫేస్ చెప్పే ధైర్యం తనకుందన్నారు సీఎం రేవంత్. అబద్ధాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే. కష్టాన్ని నమ్ముకొని వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చిన ఈరోజు ఇక్కడికి చేరుకున్నా అంటే కష్టము నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. కష్టమైన నష్టమైన మీకు చెప్పి మీకు వివరించి మీ అనుమతి తీసుకొని ఏం చేయమంటే అది నేను చేస్తా. నాకేం చేసేది ఉంది? ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్ళాను. నేను చెప్తున్నా, ఏంది లేదు, ఒక బిడ్డ ఉన్నది, పెళ్ళైంది, వాళ్ళు మంచిగా ఉన్నారు, నాకు వయసు ఉంది, కాళ్ళు చేతులు బాగున్నాయి, ఓపిక ఉంది. 20 ఏళ్ళు తెలంగాణ సమాజ నిర్మాణం కోసం నేను పనిచేస్తా.